చెప్పండి. అక్కడికి రాలేదు నేను ఇంకా. ఓకేనా? ఇప్పుడు నాకు మాట చెప్పండి. నా పేరు మా జాన్ కుమారుడు ఉన్నాడు అక్కడ, ఆత్మీయ బిడ్డ. ఆయన అడిగితే చెప్తాడు మా మేడం గారని అంటాడు నన్ను. ఓకే, అదొక పేరు నాకు. మా పాస్టర్ గారు అంటారు, పాస్టర్ మా అంటారు. ఓకే, మా వారందరూ కూడా ఎవరు చర్చిలో వాళ్ళు కూడా పాస్టర్ గారు అంటారు. హాస్పిటల్లో డ్యూటీలు ఏమంటారు నన్ను? డాక్టర్ గారు అని అంటారు కొంతమంది. ఈవిడ ఇంట్రడక్షన్ ఇచ్చింది, ఇంత తోకంత చదివింది, అంత చదవలేదు. అర్థమైందా? నేను రిటైర్డ్ ఆఫీసరు అని ఒకరు అంటారు, జోనల్ ఆఫీసరు అంటారు, అడిషనల్ డిఎంహెచ్ఓ అని అంటారు, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఎంటమాలజీ అని అంటారు, అడిషనల్ డిఎంహెచ్ఓ ఆఫ్ గుంటూరు అంటారు, కోవిడ్ కంట్రోల్ ఆఫీసర్ జిల్లా గుంటూరు అంటారు, స్టేట్ ఆఫీసర్ ఫర్ వెక్టర్ బౌండ్ డిసీజ్ అంటారు. ఇన్ని ఉద్యోగాలు చేశాను. ఓకే, ఈ ఉద్యోగాలను చేసింది ఎంతమంది? అది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయము. ఎంతమంది? ఒక్కరే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి ఇక్కడ పేరుంది చూడండి. మీరు చదివిన పాఠ్య భాగంలో ఆ పాఠ్య భాగం తీయండి. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం తీయండి. గట్టిగా చదవాలి, నెమ్మదిగా చదవాలి. నేను చాలా పెద్ద మనిషిని కదా, స్లోగా చెప్తాను. ఓకే, అందరు తీసుకున్నారా? అందరు తీసుకోవాలమ్మా, అవకాశం ఇవ్వండి. అందరు జాగ్రత్తగా ఒక్కరోజు ఈ వాక్యం చదవండి నా కోసం. తీస్తారా? చదవండి. మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఏలయనగా, ఎందుకు ఏలయనగా అనే మాట ఎందుకు వచ్చింది? ఏలయనగా అంటే ఈ కారణాలన్నీ చెప్పాను అనమాట, ఇంట్రొడక్షన్ చెప్పాను అందుకే.